హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మన సిఎస్సి సెంటర్ దగ్గరికి పెద్ద కార్డు చేయమని ఒకటి ఆర్డర్ వచ్చిందండి. నా పక్కన వీడియో డిస్ప్లే అవుతుంటుంది. అయితే పెద్ద కార్డు చేద్దాము అని అంటే ఎందుకు చిన్న కార్డు అయితే సరిపోతుంది కదా అనుకుని అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే గర్భిణీ స్త్రీలకి హాస్పిటల్స్లో పెద్ద కార్డే తీసుకుంటున్నారు అనుకుని. యాక్చువల్గా నేను చెప్పాలనుకున్నాను, యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం చిన్న ఐడి కార్డ్ అయినా పెద్ద ఐడి కార్డ్ అయినా ఏదైనా ప్రూఫే. కాకపోతే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. హాస్పిటల్స్ వాళ్ళు కానీ లేకపోతే మన అంగన్వాడీ కార్యకర్తలు కానీ గవర్నమెంట్ ఆఫీసులు కానీ పెద్ద ఆధార్ కార్డు అడగడానికి, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆధార్ కార్డు అడగడానికి గల కారణం ఏంటంటే దానికి సంబంధించి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది చూడండి. ఆధార్ కార్డు మీద నా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఆ క్వశ్చన్ మార్క్ మీద ప్రతి ఒక్క మీ సైన్ అనేది, మీ బయోమెట్రిక్ అనేది ప్రతి ఒక్కటి దాంట్లో ఉంటుంది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ బ్యాక్ సైడ్ అడ్రస్ అనేది పూర్తి స్థాయిలో ఉంటుంది. నెక్స్ట్ దానికి తగ్గట్టు అది ఫేక్ చేయడానికి అవ్వదు పెద్ద ఆధార్ కార్డు. చాలామంది ఏడ్ చేస్తున్నారు, చిన్న ఆధార్ కార్డు జేపీజీ ఫోటోషాప్లో ఎడిటింగ్ చేసేస్తున్నారు, మార్చేస్తున్నారు, వాళ్ళకి నచ్చింది పెట్టుకుంటున్నారు. అలాంటి ఇబ్బందులు గురవుతున్నాయని కొంచెం చెప్పి ఇలా పెద్ద కార్డు అడగడం జరుగుతుంది. దీని గురించి ఇది క్లారిటీ. చాలామంది అనుకుంటున్నారు పెద్ద కార్డే ఎందుకు అడుగుతారు అనుకుంటే, పెద్ద కార్డు అడగడానికి కారణం దాన్ని ఎడిట్ చేయలేరు. చిన్న కార్డు అంటే జేపీజీ స్కానింగ్ చేసి ఎడిటింగ్ చేసేవచ్చు, మ్యాక్సిమం ఎడిటింగ్ చేసేవచ్చు. అది మ్యాటర్. ఓకే, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.